అన్న కిలో యాపిల్ ఇవ్వండి. నాకు కళ్ళు కనపడవు బాబు, నువ్వే మంచివి చూసి తీసుకో. అయినా ఈ ముసలోడికి కళ్ళు కనపడవు, కిలో యాపిల్ అని చెప్పేసి ఎక్కువ తీసేసుకుందాం. అన్న 500 చేంజ్ ఉందా? డబ్బాలో చేంజ్ ఉంది బాబు, నువ్వే చూసి తీసుకో. అవునా, సరే. తీసుకున్నాను చూడండి. సరే బాబు. అంకల్, కేజీ యాపిల్ కావాలి. నాకు కళ్ళు కనపడవు బాబు, నువ్వే మంచివి చూసి తీసుకో. అంకల్, 500 రూపాయలు చేంజ్ ఉందా? డబ్బాలో చేంజ్ ఉంది బాబు, నువ్వే చూసి తీసుకో. సరే అంకల్, తీసుకున్నా. సరే బాబు. ఎప్పటికీ ఒకరి వీక్నెస్ చూసుకుని వాళ్ళని మోసం చేయకూడదు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. రే, వడ్డీ డబ్బులు ఇంకా ఇవ్వలేదేంట్రా? అన్న పొద్దు నుంచి వ్యాపారం లేదు, ఏం లేదన్న. ఒక వారంలో తెచ్చిచ్చేస్తానన్నా. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదనుకో, నీ సామాన్లన్నీ బయట పడేసి ఈ షట్టర్ బంద్ చేస్తారా? ఒక్క నిమిషం ఉండన్నా, తీసుకో అన్నా. రే, ఒక చాక్లెట్ కేక్ ఇవ్వరా. తీసుకోండి అన్న. ఎంత? 200 అన్న. ఏంట్రా, నాకే ఎక్కువ డబ్బులు చెప్తున్నావా? తీసుకో 100 రూపాయలు. అన్న రాదన్నా. తీసుకో అన్న రాదన్నా. తీసుకోరా. రే, ఏంట్రా నకరాలు చేస్తున్నావా? పురుగులు పట్టిన కేక్ ఇచ్చావు కదరా. అన్న మంచిదే అన్న నేను ఇచ్చింది. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయి. అన్న లేదన్న, నేను మంచిదే అన్న ఇచ్చింది. ముందు నా డబ్బులు ఇచ్చేసి నీ కేక్ నువ్వు తీసుకో. అన్న ఒకసారి చూపి అన్న. డబ్బులు ఇరా ముందు. తీసుకోండి. హలో అమ్మా, పండక్కి ఊరికొస్తానని చెప్పాను కదమ్మా, నేను రాలేనమ్మా. వడ్డీ వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండే డబ్బులంతా లాక్కెళ్ళిపోయారమ్మా. ఒకటి బన్నివ్వండి. ఎంత? 20 రూపాయలన్నా. అన్నా, నేను పర్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. 5 minutes లో తెచ్చివనా? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు బాబు, నిన్ను ఎలా నమ్మాలి నేను? పోనీ నా ఫోన్ పెట్టుకుంటారా అన్న? డబ్బులు తెచ్చాక తీసుకెళ్తాను. అదంతా కుదరదు బాబు, డబ్బులు ఇచ్చే వెళ్ళు. అలా అనకండి ప్లీజ్. అన్నా పర్లేదులే అన్నా, నిజంగా పర్స్ మర్చిపోయినట్లుండన్నా. నెక్స్ట్ టైం ఇస్తానంటున్నాడు కదన్నా. రే, ఆ డబ్బులు నువ్వేమన్నా ఇస్తావా? అన్నా నా శాలరీలో కట్ చేసుకోండి అన్నా. తీసుకోండి అన్న, మీ 20 రూపాయలు. అలాగే ఈ డబ్బులు మీరు ఉంచండి. అదేంటన్నా, డబ్బున్నా లేదన్నారు? నేను మీరు ఎలా రియాక్ట్ అవుతారని టెస్ట్ చేశానన్నా. కానీ నాకు ఒకటి అర్థమైంది, డబ్బులు ఒకటే ఉంటే సరిపోదన్నా, పెద్ద మనసు కూడా ఉండాలి. అది ఆయన దగ్గర ఉంది. బాగా డబ్బు ఉంటే సరిపోదు, పెద్ద మనసు కూడా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రే, ఆ బిస్కెట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? అన్నా, ఈ బిస్కెట్ ది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అందుకే పారేద్దామని వెళ్తున్నా అన్న. లోపల పెట్టరా, ఎవరైనా పల్లెటూరు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. అలా చేయడం తప్పు కదన్నా. అద్దె 12,000, నెలకు కరెంట్ బిల్ 6,000 వస్తుంది. ఇవన్నీ నీ బాబు కడతాడా? ఇవన్నీ అమ్మితేనే కట్టగలుగుతాం. వెళ్ళి లోపల పెట్టరా. అన్నా, ఒక ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు. రే, ఒక ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్ అంటే ఇవ్వరా. అన్నా, అది ఎక్స్పైర్. రేయ్, మూసుకుని ఇవ్వరా. తీసుకోండి అన్న డబ్బులు. నువ్వు ఇదే డబ్బుల కోసం కదా అమాయక ప్రజల్ని మోసం చేస్తుండేది. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, నిన్నెవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, కానీ పైనుంచి దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. నీకు కూడా ఏదో ఒకటి చెడు జరుగుతుంది. వెళ్ళరా, పని చూసుకో, వెళ్ళరా. హలో, మీ కొడుకు యాక్సిడెంట్ అయింది, అర్జెంట్ గా 5 లక్షలు ఆపరేషన్ కట్టాలి. ఏంటి? నా కొడుకు యాక్సిడెంట్ అయిందా? ఆపరేషన్ 5 లక్షలు కట్టాలా? అన్నా అన్నా, ఏమైందన్నా? రే, నా కొడుకు యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్ గా 5 లక్షలు కట్టాలంట. నువ్వు చెప్పింది కరెక్టేరా. మనం ఒకరికి చెడు చేస్తే మాకు కూడా ఖచ్చితంగా చెడు జరుగుతుందిరా. మిఠాయి తీసుకోండి జనాబ్, మా ఏరియాలో